ప్రస్తుతం ఇరాన్ని అమెరికా బెదిరింపు ప్రకటనలతో అద్దరగొడుతోంది. అడపాదడపా డొనాల్డ్ ట్రంప్ స్వయంగా బాంబులతో భయపెడుతున్నారు. అయితే అమెరికాకు కానీ, అమెరికా బాంబుల వల్ల కానీ భయపడిన ఇరాన్ తన సొంత దేశంలో తలెత్తిన ఓ సమస్యకు మాత్రం వణికిపోతోంది. తమకు సమస్య అమెరికా బాంబులతో కాదని, రాబోయే కాలంలో తలెత్తనున్న నీటి సమస్య వల్లనేనని స్పష్టం చేసింది. అవును, ఇరాన్ ఇప్పుడు నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఇది గత 5 ఏళ్లుగా మొదలైంది. ఇప్పుడు తీవ్రతరం అవుతోంది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇరాన్ దేశంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఎక్కడ తవ్వినా ఆయిల్ సహజ వాయువు పుష్కలంగా లభిస్తోంది. కానీ తాగేందుకు నీరు మాత్రం కష్టంగా మారింది. ఇరాన్ క్యాపిటల్ సిటీ తెహరాన్లో వాటర్ సప్లై చాలా కష్టంగా మారింది. ఎవరైనా తమకు కేటాయించిన దానికన్నా ఎక్కువ నీరు ఉపయోగిస్తే వారిపై చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గత కొన్నేళ్లుగా అక్కడ వర్షపాతం లేకుండా పోయింది. అందువల్లే నీటి కొరత ఇరాన్ను వేధిస్తోంది. ప్రస్తుతం రాజధాని నగరం నీటి అవసరాలు తీరటం చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే ఇరాన్ గ్రామీణ ప్రాంతాలు కూడా భయంకరమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. తాగడానికి నీరు లేక జనం అల్లాడిపోతున్నారు. అంతేకాదు, విద్యుత్ కోత సమస్యలు కూడా ఇరాన్ను వేధిస్తున్నాయి. ఆడవాళ్లు మొహానికి ముసుగు ధరించకపోతే శిక్షలు వేసే పాలకులు నీటి సమస్యను తీర్చడంలో విఫలమైపోతూ ఉండటంపై ఇరాన్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ సంక్షోభం నివారించలేని వారి చేతకానితనంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇరాన్లో నీటి కొరత గురించి చాలా ముందు నుంచే నిపుణులు హెచ్చరిస్తూనే వస్తున్నారు. రాబోయే కాలంలో ఊహించని స్థాయిలో కరువు ఏర్పడవచ్చని, వర్షపాతం గణనీయంగా తగ్గుతుందని, దీర్ఘకాలిక సగటు కన్నా తక్కువ స్థాయికి పడిపోతుందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవటంతో ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోక తప్పడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నీటి కోసం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అత్యంత సంపన్నవంతమైన దేశం ఇరాన్లో నీటి కోసం నిరసనలు చేయడమే విచిత్రం. అగ్ర దేశాలను సైతం అణు బాంబులను బూచీగా చూపించి బెదిరించే ఇరాన్ లాంటి దేశం ఈ అంతర్గత సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయింది? ఇంత తీవ్ర స్థాయిలో నీటి ఎద్దడి ఏర్పడడానికి అసలు రీజన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చమురు ఉత్పత్తి చేసే ఖుజస్థాన్ ప్రావిన్స్ లో సైతం తరచూ ప్రజలు నీటి కొరతతో రోడ్డెక్కుతూ ఉంటారు. ఇతర నగరాల్లో జల విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం, వరదలు, సరస్సులు ఎండిపోవడం వంటి సమస్యలు ఇరాన్ని వేధిస్తున్నాయి. ఈ పర్యావరణ సమస్యల వల్లే ఇరాన్ ప్రస్తుతం నీటి కరువు సమస్యను ఎదుర్కొంటోంది. అయితే అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యవసర సహాయాన్ని అందించింది. కానీ అది ఏ మూలకి సరిపోవటం లేదు. ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం 2020 సెప్టెంబర్, 2021 జూలై మధ్య ఇరాన్ ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది. అంతకు ముందు సంవత్సరాలలో నమోదైన ప్రభుత్వ గణాంకాలు అందుబాటులో లేవు. అయితే అమెరికాకు చెందిన పరిశోధకులు ఉపగ్రహ చిత్రాల ద్వారా డేటాని విశ్లేషించారు. ఈ గణాంకాలలో ఈ ఏడాది మార్చి వరకు కురిసిన వర్షపాతాన్ని గత 40 సంవత్సరాల సగటుతో పోల్చి చూశారు. 2021లో మొదటి 3 నెలల్లో నమోదైన వర్షపాతం ఆ సగటు కన్నా చాలా తక్కువగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఐర్విన్ కు చెందిన సెంటర్ ఫర్ హైడ్రోమెటరాలజీ తెలిపింది. మరోవైపు ఇరాన్లో 1/3 సాగు భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉంది. మిగతా భాగమంతా వర్షాధారమైన భూములేనని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ అంచనా వేసింది. ఇరాన్లోని ఖుజస్థాన్లో అసలేం జరుగుతోంది? ఈ ప్రాంతంలోనే ఇంత తీవ్రమైన నీటి కరువు ఏర్పడడానికి కారణాలేంటి? ఒకప్పుడు ఇక్కడ అధిక నీటి ప్రవాహం ఉన్న ప్రధాన నది కరున్ ఎండిపోవటంతో అసలు నీటి సమస్య ప్రారంభమైంది. స్టుట్గార్ట్ యూనివర్సిటీ సేకరించిన డేటా ప్రకారం గత ఏడాది కాలంలో ఈ నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. 2019లో భారీ వరదలు సంభవించినప్పుడు కరున్ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తర్వాత క్రమంగా తగ్గిపోవటం స్టార్ట్ అయింది. అంతేకాదు, దేశంలోని ముఖ్యమైన అనేక డ్యాంలన్నింటిలోనూ నిలువ నీరు తగ్గిపోతోంది. ఆ ఉన్న కాస్త నీటిని దిగువ ప్రాంతాల్లో ధాన్యం పండించే రైతుల కోసం, పశువుల ఫారాల కోసం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు తెలుసా, ఇరాన్లో తాగునీరు దొరక్క ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితి గురించి, సమస్య తీవ్రత గురించి స్థానిక ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు వ్యక్తం చేసేదాకా బయట ప్రపంచానికి అక్కడ పరిస్థితి తీవ్రత ఏ మేరకు ఉందో అర్థమవుతోంది.
జనం తమకు దాహంగా ఉంది అంటూ ఎక్కువగా నినాదాలు చేస్తున్నారు. వెంటనే తమ దాహం తీర్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితి ఇరాన్ను ఏనాడు వేధించలేదు. అయితే అక్కడి చమురు పరిశ్రమ కారణంగానే స్థానికంగా పర్యావరణం బాగా దెబ్బతిందని కొందరు ఆరోపిస్తున్నారు. పైగా ఈ ప్రాంతాల నుంచి దేశంలోని మధ్య ఎడారి ప్రాంతాలకు నీరు మళ్లించడం కూడా ఈ సంక్షోభానికి మరో కారణం అంటున్నారు. వాతావరణ మార్పులు, కరువు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఎన్నో సంవత్సరాలుగా వేళ్లూనుకుని ఉన్న నిర్వహణ లోపాలు, పేలవమైన పర్యావరణ వ్యవస్థ, దూరదృష్టి లేకపోవడం, ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేకపోవడం వంటి కారణాలు ఈ సమస్యకు మరింత ఆజ్యం పోశాయి. ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సులో ఒకటైన ఉర్మియా సరస్సు ఇప్పుడు పర్యావరణ విపత్తుకు చిహ్నంగా ఎండిపోయి మిగిలిపోయింది. 1930 చదరపు మైళ్ల కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న ఈ సరస్సు 2015 నాటికి అందులో 10వ వంతుకు ఎండిపోయింది. దీంతో ఈ ప్రాంతానికి జీవనాడి అయిన ఉర్మియా సరస్సును కాపాడాలని జనం ఆందోళనలు చేశారు. లేక్ ఉర్మియా వద్ద ఆందోళనలు చేస్తున్న ప్రజలను ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఒకప్పుడు, అంటే 1990 ప్రాంతంలో ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా వెలుగొందింది. అది ఇప్పుడు నీరు లేక పూర్తిగా ఎండిపోయి అవాసన దశకు చేరుకుంది. ఎండిపోతున్న సరస్సుకు ఎరుపు రంగు ఆల్గేలు సోకటంతో సరస్సు కాస్త అందవికారంగా మారింది. దాంతో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. టూరిస్టుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోవటంతో అక్కడి స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. సరస్సుని పునర్జీవనం చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసింది. ఇరాన్ అధ్యక్షుడి చొరవతో మెరుగైన నీటిపారుదల పద్ధతుల కారణంగా ఈ సరస్సు పరిస్థితులు కొంత బాగుపడ్డాయి. రైతులను తక్కువ నీటిని వాడుకుంటూ వ్యవసాయం చేసేలా ప్రచార కార్యక్రమం చేసింది. దాంతో నీటి మట్టం కాస్త పెరిగింది. చారిత్రకంగా ఉన్న వైశాల్యంలో సగానికి ఈ సరస్సులో నీటి మట్టం పెరిగింది. అయితే ఈ సరస్సులో నీటి మట్టం పెరగడానికి కారణం సంస్కరణలా లేక పెరిగిన వర్షపాతమా అన్నది స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితులు మళ్ళీ ఈ సరస్సుకు ముప్పు తెచ్చే అవకాశం ఉంది. అయితే అసలే ఈ ప్రాంతంలో వర్షపాతం కరువైంది. దీంతో ఎన్ని చర్యలు చేపట్టినా సరస్సుకు పూర్వ వైభవం వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ సరస్సును కాపాడుకోలేకపోయినట్టయితే దేశం తీవ్ర కరువును ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ ఇరాన్ అడుగంటుకుపోయిన నీటి వనరులపైనే అధికంగా ఆధారపడి ఉంది. తీవ్ర కరువు పరిస్థితులు, వాతావరణ మార్పుల కారణంగా నెలకొన్న సమస్యలతో ఇరాన్లో నీటి సమస్యలు మరింత అధికమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా, కెనడా సహా పలు యూరోప్ దేశాలను వేధిస్తున్న హీట్ వేవ్ ఇటు యుఏఈని కూడా పట్టి పీడిస్తోంది. నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం జల విద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికే జల విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవడంతో ఈ వేసవిలో ఇరాన్లో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. అటు విద్యుత్ కొరత కారణంగా టెహ్రాన్తో సహా పలు నగరాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్లో సహజంగానే ఇక్కడ 50 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అంత అధిక వేడిని తట్టుకునేందుకు ఏసీల వాడకం తప్పనిసరిగా ఉంటుంది. వాటి వాడకం పెరగటం వల్ల కూడా పవర్ గ్రిడ్లపై ఒత్తిడి పెరిగింది. ఏది ఏమైనా ఇరాన్లో కరువు పరిస్థితులు గందరగోళాన్ని సృష్టిస్తున్నప్పటికీ ఆ దేశంలో నీటి సంక్షోభానికి మరిన్ని లోతైన కారణాలున్నాయి. నీటి సమస్య రాను రాను మరింత పెరుగుతున్నట్టు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం వేధిస్తున్న ఈ నీటి సమస్యలకు త్వరగా పరిష్కారం కనుగొనకపోతే లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపించే చిత్తడి నేలలు, నదులు ఎండిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీని వలన ప్రమాదకరమైన దుమ్ము తుఫానులు సంభవించే ప్రమాదం కూడా ఉంది.